ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ విలవిల్లాడుతోంది. వరుణుడు కుండపోత కురిపిస్తున్నాడు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తడంతో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మూసి వరద లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తింది. పురానాపూల్, చాదర్ ఘాట్, ముసారాం బాగ్ లో ఇళ్లలోకి వరద చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహార పదార్థాలు నీటిపాలు కావడంతో అన్న పానీయాలకు అవస్థలు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీ నది ఉగ్ర రూపం దాల్చడంతో మోకాల్లోతు వరదలో జనం అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఆహార పదార్థాలు నీటి పాలైపోయాయి. అన్న పానీయాలకు కూడా ప్రజలు అల్లాడుతున్న స్థితిని మనం చూస్తున్నాం. హైదరాబాద్ మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సీన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు చేరింది. మొత్తం వంట సామాగ్రి కూడా మొత్తం నీటి పాలైపోయింది. పురానాపూల్లో నీట మునిగిపోయింది శివాలయం. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సుమిత్ర, హైదరాబాద్ నగరంలో మూసి ఉప్పొంగినటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి 5-6 సంవత్సరాల్లో గతంలో ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి వరద రాలేదు. ప్రధానంగా మనం చూస్తే ఇటువైపు నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి వరద ఉగ్ర రూపంగా వరద చాలా ఎక్కువగా వచ్చింది. దాంతో మూసి అంతా కూడా ఉగ్ర రూపంగా ఉధృతంగా పారుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మూసి బ్రిడ్జి వద్ద మనం ఉన్నాం. మూసి అటువైపు నుంచి అంబర్పేట నుంచి ఇటు దిల్సుఖ్ నగర్ వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి మార్గం. గతంలో ఉండేటువంటి లో లేయింగ్ బ్రిడ్జిని ఒకదాన్ని కూల్చేసి ఇంకొక బ్రిడ్జిని నిర్మాణం చేస్తున్నారు ప్రక్కనే జిహెచ్ఎంసీ. ఇప్పుడు పక్కన ఉండేటువంటి జగ్జీవన్ రామ్ స్టాచ్యూ నుంచి వెనక సైడ్ ఉండేటువంటిది అంతా కూడా బ్రిడ్జి రోడ్, కానీ అది ఎక్కడ కూడా మనకు రోడ్డు లాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. వరద అంతా కూడా ఏ విధంగా బ్రిడ్జి పై నుంచి దుంకుతుందో మనం చూస్తున్నాం. మొత్తం ఇటువైపు చూస్తే అంబర్పేట్ కింది వైపు చూస్తే భారీగా వరద అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. మూసి ఉగ్రరూపంతో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. గతంలో చాలా ఏళ్ల క్రితం ఈ విధమైనటువంటి వరద వచ్చింది. మరొకసారి మూసీలోంచి భారీగా వరద ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తే ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగరే కాకుండా హుస్సేన్ సాగర్ నుంచి 2000 క్యూసెక్ల వరద, అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి 27,000 క్యూసెక్లు వస్తుంది. ఉదయం చాలా ఎక్కువగా ఉండేది, దాన్ని కొంచెం తగ్గించారు. పైభాగంలో వర్షం తగ్గుతుండడం, ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా మునిగిపోతుండడం కారణంగా కొంత వరదను రెడ్యూస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో కొంచెం ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం ఉంది. మెల్లమెల్లగా వరద తగ్గుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ పక్కనే ఉండేటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులోకి కూడా భారీగా వరద నీరు వచ్చింది. ఇళ్లలోకే కాకుండా ఈ విధమైనటువంటి పెట్రోల్ బంకులోకి నీళ్లు రావడంతో మొత్తం వాళ్ళు ఆఫీస్ని అంతా కూడా మూసేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా వరదతో నిండిపోయింది. ఈ అన్ని పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని ఇళ్ళు కూడా ఇండెంటేషన్ అయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మనం సాయి కిరణ్ అటువైపు చూపించేటువంటి ప్రయత్నం చేయి. అంబర్పేట ఆలికేప్ వైపు ఉండేటువంటి అంబేద్కర్ నగర్ ఆ ప్రాంతంలో కూడా భారీగా వరద నీరు అంతా కూడా లోపలికి వచ్చింది. దాంతో అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తే అంబేద్కర్ నగర్కు సంబంధించినటువంటి ఆ గుడిసెలు అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోకి నీరు రావడం కారణంగా ఆ పక్కనే ఉండేటువంటి ఇళ్లలోకి నీరు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి అటు నుంచి పంపినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులతో పాటు డిఆర్ఎఫ్, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు అన్ని విభాగాలు కూడా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి, డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నప్పటికీ వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉండడం కారణంగా ఇబ్బందులు అయితే కొనసాగుతున్నాయి. సాయిచంద్, మనం చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఇక్కడ నుంచి ఎవరిని పంపించకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూసి ఉగ్రరూపం దాల్చిందంటే చాలు జియాగూడ, అదేవిధంగా చాదర్ఘాట్, అదేవిధంగా మన్సూరాబాద్, ముసారాంబాగ్ ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలిచిపోతుంది. దానివల్ల ఎక్కువగా వరద నీరు వచ్చేటువంటి ఉండేటువంటి ప్రాంతాలంతా కూడా రోడ్డు బ్లాక్ చేసేస్తారు. దాంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. దాంతో ట్రాఫిక్, ల్యాండ్ ఆర్డర్ పోలీసులంతా కూడా దాన్ని మళ్లించేందుకోసం ప్లాన్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం పక్కనే గుడి, అదేవిధంగా ధోబీఘాట్కు సంబంధించినటువంటి నిర్మాణాలు ఉన్నాయి. అవన్నీ కూడా వరద నీటిలో ఏ విధంగా ముంపుకు గురి అయ్యాయో మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ పక్కనే అక్కడ నుంచి కొత్త బ్రిడ్జ్ జిహెచ్ఎంసీ ప్రాజెక్ట్ విభాగం, ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ విభాగం కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తుంది. దానికి సంబంధించినటువంటి దాని కింద స్టీల్ గడ్డర్స్ ఏర్పాటు చేశారు నిర్మాణానికి పటుత్వం కోసం. అవన్నీ కూడా రాత్రి
భారీగా వచ్చినటువంటి వరద కారణంగా కొంత కొట్టుకుపోయాయి. కానీ ఆ బ్రిడ్జ్ కుంగిపోయినట్టుగా ప్రచారం జరిగింది. అలాంటిది ఏమీ లేదని జిహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం అధికారులు ప్రకటించారు. కేవలం పక్కన ఏర్పాటు చేసినటువంటి స్టీల్ గడ్డర్స్ మాత్రం కొన్ని వంగిపోయాయి, పక్కకు జరిగాయని మాత్రమే చెప్పారు. బ్రిడ్జ్ ఎలాంటి ఇబ్బంది లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. మనం చూస్తే ఇవంతా కూడా గుంతలు, అంటే ఇంకొక పిల్లర్ వేయడానికి భారీగా గుంతలు తవ్వి పెట్టారు. అవన్నీ కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా భారీ వర్షం వచ్చినప్పుడు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని జిహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం అధికారులు ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది ప్రధానంగా బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతుంది. అయితే భారీగా వచ్చినటువంటి వరదల కారణంగా మాత్రం అనేక ప్రాంతాల్లో ముంపు సమస్య కొనసాగుతుంది. చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ ఫుడ్ అవన్నీ కూడా జిహెచ్ఎంసీ విభాగం ఏర్పాటు చేస్తుంది. అంటే రాముడు, ఇప్పుడు మీరు చూపిస్తున్న దాని ప్రకారం చూస్తే నదీ పరివాహక ప్రాంతాల్లో అంటే 2-3 గల్లీలు కూడా నీటి ప్రవాహంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి అందరినీ ఖాళీ చేయించడం జరిగిందా? కొంతమంది ఇంట్లలో ఉన్న దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం మనము. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వారికి నిత్యావసరాలను అందించే ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే ప్రధానంగా ఈ పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే 1-2 గంటల్లో ఈ వరద వెళ్ళిపోతుంది కాబట్టి తమకు ఇబ్బంది ఉండదని వాళ్ళు భావిస్తారు. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్న సాయంత్రం నుంచి వరద ఉధృతంగా రావడం కారణంగా పబ్లిక్ అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే పడుతున్నారు. కొంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా మరికొందరు తమ ఇంట్లో నీళ్లు ఉన్నప్పటికీ వాటిని వదిలి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా అక్కడే ఉన్నారు. జిహెచ్ఎంసీ ఫుడ్ లేదా అక్కడ స్థానికులు ఏదైనా ప్రజాప్రతినిధులు ఫుడ్ అరేంజ్ చేస్తే ఆ ఫుడ్ తెచ్చుకొని తింటూ అక్కడే గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే దాదాపు ఇప్పటికీ కేవలం మలక్పేట్ సర్కిల్కి సంబంధించి మూసానగర్, రసూల్పుర, దాంతోపాటు శంకర్ నగర్, దుర్గానగర్ ఈ ప్రాంతాల్లో దాదాపు 1500 మందిని రీలొకేట్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఇంకో కొంతమంది చాలా మంది ఇళ్లలో అదే విధంగా ఉన్నారు. కొంతమంది ఇళ్ల పై కప్పుల్లోకి ఎక్కి, అంటే ఫస్ట్ ఫ్లోర్ ఇల్లు ఉంటే ఆ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయి అక్కడే తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా అవసరం ఉంటే ఆ నీటిలోనే కొంత ప్రమాదకర పరిస్థితుల్లోనే వాళ్ళు బయటికి రాకుండా అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. రాత్రి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది చాలా మందిని బయటికి తీసుకొచ్చారు మూసానగర్, రసూల్పురాలో. కానీ కొద్దిమంది రావడానికి నిరాకరించారు. ఇప్పుడు వాళ్ళు చాలా భయంగా గడుపుతున్నారు. వాళ్ళని తీసుకురావడానికి అసలు వీల్లేనటువంటి పరిస్థితి నెలకొంది. 4 ఒకే దగ్గర ఉన్నారు. దాంతో వాళ్ళకు డ్రోన్ ద్వారా ఆహారాన్ని అందించేందుకోసం వాళ్ళు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా పబ్లిక్ కూడా కొంత అధికారులతో సమన్వయం చేసుకొని అధికారులు చెప్పినప్పుడు వెంటనే ఖాళీ చేసి బయటికి వస్తే ఇబ్బంది ఉండదు. కానీ లేదంటే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈ వరద నీరు ఇదే విధంగా కొనసాగితే అక్కడ ఉండేటువంటి ఇళ్ళని కూడా రేకులతో అదేవిధంగా చిన్న గోడలతో ఉండేటువంటి పరిస్థితి. మనం అక్కడ ఒక గోడ చూపించేటువంటి ప్రయత్నం చేయి సాయిచంద్. అక్కడ ఆ విధంగా గోడలన్నీ కూడా ఇరిగిపోయి లోపలికి పడిపోయేటువంటి అవకాశం ఉంది. అందులోంచి వరద నీరు చాలా కాలనీలలో, అంటే బస్తీలలో వరద నీరు రోడ్లెంబడి పారుతుంది, చాలా ఉధృతంగా పారుతుంది. అది అదేవిధంగా 1-2 గంటల పాటు ఇంకా కొనసాగితే, లేదంటే 2-3 రోజుల పాటు అదేవిధంగా కొనసాగితే అవన్నీ కూడా గోడలు కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మనం ఇక్కడ టెంపుల్ దగ్గర ఈ గోడ చూడొచ్చు. ఈ గోడ చూస్తే ఈ గోడకు సంబంధించి ఏ విధంగా అయితే వాళ్ళు ఏర్పాటు చేశారో చిన్న ఇటుకలతోటి అదే విధంగా గోడలు నిర్మించుకొని ఉంటారు. ఆ స్లమ్స్ కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కానీ బస్తీల్లో కానీ అది ఎక్కువగా తడిస్తే ఆ వరద ఉధృతికి అవి కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. డిఆర్ఎఫ్ అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఈ అంశం పైన ఫోకస్ చేస్తున్నాయి. కొంత ఎక్కువగా వరద వస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ వరదలోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చేందుకోసం కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ వరద ఇదే విధంగా కొనసాగి పైభాగంలో వర్షం అదే విధంగా వస్తే మాత్రం వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాముడు ఫర్ ద అప్డేట్స్.